కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ దంపతులు ఎందుకు అలా చేసుకున్నారు? దివ్యేమో కడుపు నొప్పి కారణమని చెప్పేసి ఆమె తండ్రి ఫిర్యాదు చేయగా, నువ్వు లేని జీవితం నాకెందుకు అంటూ ఆయన ఎస్ఐ చంద్రశేఖర్ కూడా లోకాన్ని విడిచి వెళ్ళాడు. ఇంతకీ ఈ ఘటనలో ప్రేమ గొప్పదా లేదా అత్తారింటి కాడమైన పరువు గొప్పదా? ఎందుకు ఆయన అలా చేసుకున్నారు? సభ్య సమాజంలో న్యాయం చెప్పే ఒక పోలీస్ అధికారి కుటుంబం చిన్న కారణాలతో ఈ రకంగా దూరం అవ్వడం నిజంగా బాధాకరం. ఎందరో జనాలు, ఎంతో మంది పబ్లిక్ న్యాయం చేయండి సార్ అని చెప్పేసి తానా మెట్లు ఎక్కి మానము, ప్రాణము, పరువు అన్నీ పోయాయి సార్, మమ్మల్ని కాపాడండి అంటూ వచ్చే జనం ఇలాగే ప్రాణాలు తీసుకుంటే ఈ లోకంలో ఉండేదెవరు? ఇంతకీ ఈ ఎస్ఐ చంద్రశేఖర్ దివ్య మరణాల వెనుక అసలు ఆంతర్యం ఏంటి? పరువు ఈ పదానికి ఇంకా విలువ ఉందా అని ఈ చంద్రశేఖర్ ఉదాంతం చూస్తే తెలుస్తూ ఉంది. చంద్రశేఖర్ విషయంలో నిజంగా ఆయన భార్యకి కడుపు నొప్పి వస్తే వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్నాడా? ఇంతకీ ఆ కడుపు నొప్పితోనే నిజంగా ఆ దివ్య అనంతలోకాలకు వెళ్ళిందా? సరిగ్గా ఫిబ్రవరి 18న తన భార్య బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించినటువంటి చందు నెల తిరగకుండానే ఆమె ఎందుకు గన్నేరు పప్పు తినాల్సి వచ్చింది? తండ్రేమో నా కూతురు చావుకి కడుపు నొప్పే కారణమంటూ ఆయన పోలీస్ ఫిర్యాదులో పేర్కొనడం, ఇక అక్కడ లోకల్లో ఏదైతే ఆ లోకల్లో జరిగినటువంటి యొక్క కుటుంబిక ఏదైతే ఈ సీతంపేట గ్రామంలో చంద్రశేఖర్ భార్య తరపు బంధువులు ఆయన మీద ఏకంగా దాడికి, నీ వల్లే ఈ దివ్య లోకాన్ని విడిచి వెళ్ళిందని చెప్పేసి దాడికి కూడా యాత్నించారు. కానీ అక్కడే ఏదైతే చంద్రశేఖర్ మామ ఉన్నారో, లేదు నా అల్లుడు మంచివాడు, నా అల్లుడు అలాంటోడు కాదు, మీరు ఇలా దాడులు చేయొద్దు, నా కూతురు కడుపు నొప్పి భరించలేకనే చనిపోయిందంటూ ఆ బంధువుల్ని ఆపి ఆయన శేఖర్ను ఇంట్లో బంధించి కూతురు అంత్యక్రియలు నిర్వహించారు. శేఖర్ను కాపాడుకునేందుకు దివ్య తండ్రి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మొత్తంగా అల్లుడైనా పిల్లలకు తోడుంటాడనే ఆశతో దివ్య తన కూతురు మరణించిన తండ్రి తన కూతురు కడుపు నొప్పితోనే చనిపోయింది అని చెప్పేసి అల్లుడిని వెనుకోసుకొచ్చాడు. కానీ ఆ శేఖర్ అంతర్మతనం ఒప్పుకోలేదు. మొత్తంగా తప్పు చేశానా అని ఆలోచన చేశాడా, లేక అసలు ఏం జరిగింది? మొత్తంగా ఏదైతే తన భార్య దివ్య అంత్యక్రియలు ముగిశాక 5 రోజులు ఏదైతే ఆ పిట్టకాడ పెట్టి ఆ 5 రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న అనంతరం బట్టలు మార్చుకుంటానని గదిలోకి వెళ్ళాడు శేఖర్. ఇక ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఈ యొక్క బంధువులు తలుపు తట్టి తీస్తే గడియ లోపల ఉంది. బలంగా ఆ గడియను పగలగొట్టి లోపలికి వెళ్ళేసరికి ఇంకేముంది, శేఖర్ తన ఏదైతే చున్నీతో ఆ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మొత్తంగా కొన ఊపిరితో ఉన్నటువంటి శేఖర్ను ఆసుపత్రికి అయితే తరలించారు. అత్తారింటి కాడ జరిగిన అవమానమా లేక దివ్య దూరమైందనే బాధ వెరసి శేఖర్ మొత్తానికి తను కఠిన నిర్ణయం అయితే తీసుకొని ఈ లోకాన్ని వదిలి వెళ్ళాడు. అయితే అంతకు ముందు నాన్న నన్ను దివ్య పక్కనే నన్ను కూడా ఖననం చేయండి అని
తన తండ్రికి తన చివరి కోరికను వెళ్ళబుచ్చుకోవడం నిజంగా బంధువుల్ని రోధించింది. ఇంతకీ ఈ ఘటనలో నిజంగా ఈ యొక్క ఎస్ఐ చంద్రశేఖర్ భార్య అయినటువంటి దివ్య నిజంగా కడుపు నొప్పి గనక నిజంగా కడుపు నొప్పి ఉంటే ఆ ఎస్ఐ చంద్రశేఖర్ అంత కడుపెదరికాన్ని అనుభవిస్తున్నారా? దివ్యను ఆసుపత్రిలో చూపించుకోలేనంత స్థితిలో ఆ యొక్క ఉన్నారా? సో మొత్తంగా ఏదైతేనేమి ఒక చిన్న విషయం ఈ ఇద్దరి దంపతుల్ని దూరం చేసింది. ఇది ఏదో కామన్గా వారు వీరైతే నిజంగా పెద్ద పట్టించుకునేవారు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యధికంగా చురుకుగా ఉండేటువంటి శేఖర్ చిన్న నిర్ణయానికి తన భార్యను కోల్పోవడంతో పాటు తాను కూడా తనువు చాలించి పిల్లల్ని అనాథగా మార్చారు. దివ్య తండ్రి మొదటి నుంచి భయపడ్డట్టుగానే పిల్లలకి తల్లిపోయిన తండ్రి ఉంటాడని భావించినటువంటి ఆయనకి కాస్త చేదు అనుభవమే మిగిల్చిందని చెప్పుకోవచ్చు. దివ్య మరణం తట్టుకోలేక లేక దివ్య మీదున్న ప్రేమన లేక దివ్యను దూరం చేశావు అని సూటిపోటి మాటలతో వేధించిన బంధువుల మాటల మొత్తంగా ఎస్ఐ చంద్రశేఖర్ హట్ అయ్యాడు. తన ఊపిరి తానే తీసుకున్నాడు. సభ్య సమాజంలో ఒక పోలీస్ అధికారిగా పనిచేస్తున్నటువంటి ఆమె భార్య చిన్న కారణానికి పిల్లలున్నారని కూడా ఆలోచన లేకుండా ఆమె అలా చేయడం ఎంత తప్పో, భార్య లేకుండా నేను ఉండలేను అని శేఖర్ తీసుకున్న నిర్ణయం కూడా అంతకంటే పెద్ద తప్పు. వెరసి ఈ ఇద్దరు కలిసి ఇద్దరు చిన్నారులను అనాథలుగా చేసి వెళ్ళారు. నిజంగా టానా మెట్లెక్కే ప్రతి ఒక్కరూ ఏదో సమస్యతోనే వస్తూ ఉంటారు. టానా మెట్లెక్కే వారిలో చాలా మంది రకరకాల బాధలతో గోడు వెళ్ళవేసుకునేందుకు వస్తారు. ఆ వచ్చిన అందరికీ న్యాయం జరుగుతుందా? ఇది పోలీస్ అధికారులు చెప్పాలి. నిజంగా పోలీస్ అధికారులు ఏదైతే ఈ యొక్క న్యాయం అంటే కడుపు నొప్పి, ఈ కడుపు నొప్పి అనే పదం పోలీస్ కేస్ డైరీలోంచి ఎన్నడైతే వెళ్తుందో ఆనాడు మాత్రమే నిజంగా న్యాయం దక్కుతుంది. ఏ బాధకైనా సరే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు లేదా కడుపు నొప్పితో ఆత్మహత్యలు, ఈ పోలీస్ కేస్ డైరీల్లో ఇవన్నీ కామన్గా కనిపించే అంశాలు. ఈ కడుపు నొప్పి వెనుకున్న ఆ మనసు నొప్పి గాథలు ఇక ఎన్ని! నిజంగా ఈ కడుపు నొప్పి బాధలకు విరుగుడు లేదా? కడుపు నొప్పి అన్ని కారణాలకి కడుపు నొప్పే కారణమైతే పోలీస్ కేస్ డైరీల్లో చాలా నిజాలు అలా మూయబడతాయి అంతే. సో మొత్తంగా పోలీస్ అధికారులకు విన్నవం ఏంటంటే, నిజంగా కూడా మీరు ప్రతి పౌరుడు ఆలోచన చేయాల్సింది ఒకటే, చట్టం చుట్టం కాదని తెలిసినప్పుడే ఈ కడుపు నొప్పులతో ప్రాణాలు కోల్పోవడాలు ఉండవు కావచ్చేమో. మా ఈ కథనం కనుక మీరెవరైనా మనసు నొచ్చుకుంటే మనసారా మన్నించండి. కానీ ఇలాంటి కడుపు నొప్పి లేని కేసు డైరీలు చూడాలన్నదే మా ఆశయం. మొత్తంగా వెరసి ఒక సమాజంలో తప్పొప్పులు, సమాజంలో చేదోడు వాదోడుగా సమాజానికి శ్రేయస్సుగా ఉండే పోలీస్ అధికారి ఇలా చేసుకుంటూ ఉంటే ఇక సామాన్యుల పరిస్థితులు ఏంటి? సో ఇది మొత్తంగా ఎస్ఐ దంపతుల మరణం వెనుక ఉన్నటువంటి కొన్ని
కొంత బాధలు బాధలు, బంధువుల ఆర్తనాదాలు, బంధువుల సూటిపోటి మాటలు వెరసి ఈ యొక్క మరణాలు. ఇకనైనా ఈ కడుపు నొప్పి కేస్ డైరీ నుంచి కడుపు నొప్పి పోవాలనేది మనందరి ఆశయం. మా ఈ కథనం కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ యొక్క అభిప్రాయాలు కూడా తప్పకుండా తెలపండి. ఇక ముఖ్యంగా మరొకసారి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను, ఈ కథనం వల్ల ఎవరైనా మనసు నొచ్చుకుంటే మనసారా మన్నించండి. మరొక్కసారి తెలుపుతూ మీ నరేందర్.